ఓం శక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలనుకుంటే ఆమెకి ఇష్టమైన వస్తువులు ఏ ఉన్నా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. చాలా వరకు కొన్ని వస్తువులు మనం చెప్తుంటే ఆ లక్ష్మీ వస్తువులు చెప్పినప్పుడు మీరు అమ్మో ఇవి కూడా లక్ష్మికి సంబంధించినవి అని అనుకుంటారు. అద్దం లక్ష్మీ స్వరూపం, కానీ పలిగిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు, అది దరిద్రం. స్వచ్ఛమైన తెల్లనైన మంచి అద్దం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉన్నట్టే. పలిగిన అద్దం ఉంటే దరిద్రదేవత ఇంట్లో ప్రవేశించమని మన స్వాగతం పలికినట్టే. అవి ఉండకూడదు అన్నది. అంత ఎందుకండి, మన వంటలు చేస్తారు ఆడవాళ్ళు, చేసినప్పుడు పొయ్యి మీద ఉన్న వేడివేడి దింపటానికి ఉపయోగించే మసిబట్ట ఉంది చూశారు, అది కూడా లక్ష్మీ స్వరూపమే. చాలామంది ఆడవాళ్ళకి సుఖం సౌఖ్యం అసలు డబ్బు నిలబడకుండా ఉండడం కారణం ఏంటో తెలుసా అండి? వంట చేసి ఆ మసిబట్టను తీసుకెళ్ళి కింద వేస్తుంటారు, అటు వచ్చి ఇటు వచ్చి తొక్కుతూ ఉంటారు. పొరపాటును కూడా మసిబట్టను ఎప్పుడు కూడా తొక్కకూడదండి. పోయి అలా కాలు తగిలితే కళ్ళకు అద్దుకుని తీసుకెళ్ళి పైన మళ్ళీ పెట్టుకోవాలి. మనం ఊడ్చే చీపురం చూశారు, లక్ష్మీదేవి. కాళ్ళతో ఎప్పుడూ కూడా మన చీపురిని తనకూడదు. ఏ స్త్రీ చీపుని చాలా పవిత్రతగా చూసుకుంటూ ఒక మంచి ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టుకుంటుందో ఆ స్త్రీకి చాలా సుఖం సౌఖ్యం, డబ్బు లోటు ఉండదు, డబ్బుకి లోటు ఉండదు. అలా అని చీపురు మంచి ప్లేస్లో పెట్టమని చెప్తే మీరు కనపడే విధంగా పెట్టుకోకూడదు. మన వాకిలి ఊడ్చిన చీపురు ఎప్పుడు కూడా మనం బయటికి వెళ్ళినా బయట నుంచి వస్తున్నా చీపురు కనపడకున్న ప్రదేశంలో పెట్టాలి. ఈశాన్యంలో ఎప్పుడూ చీపురు పెట్టకూడదు, ఉత్తరంలో కూడా చీపురు పెట్టకూడదు, తూర్పులో చీపురు పెట్టకూడదు. ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, వాయువులో పెట్టుకోవచ్చు, స్టోర్ గదిలో పెట్టుకోవచ్చు చీపుర్లు. అవును కదా, ఇవి లక్ష్మీ స్వరూపాలు. చాలామంది వాకలు ఊడ్చి ఆ చీపురుని తీసుకెళ్ళి బాత్రూమ్ లెట్రిన్ కూడా కడుక్కొస్తారు, మళ్ళీ తిరిగి వాకలు ఊడుస్తుంటారు. ఇది చాలా దరిద్రం. పెద్దమ్మని ఇంట్లోకి, జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి రమ్మని పలకాలంటే అది అలాంటి చీపురులతో ఊడ్చుకోవాలి. ఇంటి వాకిలి లక్ష్మి ప్రవేశించే మార్గం. సూర్యోదయానికి ముందే ఏ ఇల్లాలు ఇంటి బయట ఆరు బయట ఊడ్చుకొని కనీసం ఆవు పేడతో కానీ, ఆవు పేడ నీళ్ళు కళ్ళాపు చల్లవచ్చు. అవి మనకి ఇప్పుడు దొరకవు కాబట్టి పసుపు నీళ్ళన్న కళ్ళాపు జరిగి ఒక ముగ్గు వేసుకుని ఏ ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి పొద్దుంటే ప్రవేశిస్తుంది. వాకిలి విడిచిన చీపురుతో ఎప్పుడు కూడా మళ్ళీ లోపల ఇల్లు ఊడ్చుకోకూడదు. ఇల్లు ఊడ్చే చీపురు వేరే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మన ఆలయం అన్నీ ఉంటాయి కదా, అందుకోసం పూజమ్మది అన్నీ ఉంటాయి కాబట్టి బయట వాకిలి ఊడ్చిన చీపురు తెచ్చి ఇంట్లో ఊడ్చకూడదు. ఇంట్లో చీపురు ఇంట్లోనే ఉండాలి. ఏ చీపురైనా ఒక దగ్గర పెట్టి గుర్తుపెట్టుకునేది ఈ చీపురు ఇది, ఆ చీపురు ఇది అనాలి. చీపురి శనిదేవుని ఆయుధం అని కూడా చెప్తారండి. మనం శని ఈశ్వరుడు అంటున్నాం, శని ఐశ్వర్యుడు అంటున్నాం. మరి లక్ష్మణ్ కొడుతో పోలుస్తున్నాం మన శనిని. కాబట్టి ఆయుధం పట్టుకుంటే ఎలా పట్టుకుంటారు? పట్టుకునే కట్ట కిందకి, ఊడ్చేది పై భాగానికి ఉంటుంది. అలా చీపురి ఎక్కడ కూడా పెట్టకూడదు. ఊడ్చే కింద భాగం కిందకు ఉండాలి, పట్టుకునే భాగం ఏదైతే ఉందో అది పైకి ఉండాలి. ఆ విధంగా చీపురిని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే లక్ష్మీదేవికి సంబంధించినవి చాలా ఉన్నాయండి. అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువుల్లో మన అద్దం ఒకటి చెప్పుకున్నాం, శంఖం ఒకటి చెప్పుకోవచ్చు, చంద్రుని చెప్పుకోవచ్చు, అలాగే గోమతి చక్రాలు చెప్పుకోవచ్చు, దీపం మనం నిత్యం చేసే దీప ప్రమిదలు, దీపం వెలుగుతుంది, దీపం జ్యోతి పరిభ్రమానంగా ఉన్నాం కాబట్టి దీపాన్ని కూడా లక్ష్మీదేవితోనే పోలుస్తాం. కాబట్టి దీపం ఇవన్నీ ఇష్టమే. అయితే ఏ ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉందో, లక్ష్మీనారాయణ పటం ఉందో ఆ ఇంట్లో శంఖం ఖచ్చితంగా లక్ష్మీదేవి ముందు ఉంటే ఆవిడికి చాలా సంతోషిస్తుందట. ఆ ఇంటికి ఆ ఇల్లాలు కోరుకున్న వరాలు ఎన్నో ఇస్తుందంట, ఆ ఇంటి యజమాని కోరుకునే వరాలు ఎన్నో ఇస్తుందంట. ఇవన్నీ మన పురాణాల్లో మన పెద్దలు, మన ఋషులు మనకి దీని గురించి అందించారు శాస్త్రాలు. కాబట్టి అలాంటి శ్వేత శంఖాన్ని దాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. మరి శంఖాలు చాలా రకాలు ఉన్నాయండి. విష్ణు శంఖం, లక్ష్మీ శంఖం, దక్షిణావృత శంఖం, ముళ్ళ శంఖం, అసలు ఎన్ని రండి శంఖాలు. శంఖాలకి పురాణాలు పాంచజన్యం అని రకరకాల పేర్లున్నా తెలుసు కదండి. కృష్ణుడు వాడింది వేరు, అర్జునుడు వాడింది వేరు, ఇలా రకరకాల ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క పేరు ఉంది. అలాంటిది నేను చూపిస్తాను దక్షిణావృత శంఖం. ఇలా కుడి చేతితో పట్టుకునే విధంగా ఉండేదాన్ని దక్షిణావృత శంఖం.
శంఖాల్లో నాదశంఖం ఒకటి ఉంది కదా, ఆ నాదశంఖం వేరు మళ్ళీ. ఆ నాదశంఖాన్ని మనం ఎప్పుడు కూడా ఎడమ చేతి నుంచి పట్టుకుని శంఖాన్ని ఊదటానికి అవకాశంగా ఉండే విధంగా ఉంటుంది నాదశంఖం. సో నాదశంఖం అనేది ఎప్పుడు కూడా మనం శివ పూజలు ఎక్కువ వాడతాం. దాని శంఖనాదం అంటాం. ఆ నాదం పూరించిన తర్వాతే పూర్వకాలంలో యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. అవన్నీ పురాతన కథలు అనుకోండి మనకి. ఇలాగా ఉన్నటువంటి ఈ దక్షిణావర్తి ఎంత తెల్లగా ఉందో చూసారా, మళ్ళీ పువ్వు కంటే ఎక్కువ తెల్లగా ఉంది. ఈ దక్షిణావర్తి శంఖం బాగా చూడండి. దీన్ని ఒక్కసారి ఇటు కూడా చూడండి. ఈ విధంగా ఉన్న శంఖాన్ని ఒక పంచలోహ స్టాండు, ఎండి స్టాండు, కాపర్ స్టాండు ఏదైనా కావచ్చు. ఇది శంఖ స్టాండ్ అంటాం. శంఖాన్ని ఎప్పుడు కూడా మనం కింద పెట్టకూడదు. ఒకవేళ స్టాండులు లేకపోతే ఒక రాగి పళ్ళం తీసుకుని ఒక పసుపు వస్త్రం కానీ, ఎర్ర వస్త్రం కానీ, శ్వేత వస్త్రం కానీ, పట్టు వస్త్రం వేసి దాంట్లో శంఖాన్ని ఈ విధంగా పెట్టి ఆ శంఖాన్ని మొదటి భాగం ఎప్పుడు కూడా పడమర వైపుకి, కొన భాగం ఎప్పుడు కూడా తూర్పు వైపు కానీ, లేదా మొదల భాగం ఎప్పుడు కూడా దక్షిణానికి, కొన భాగం ఎప్పుడు కూడా ఉత్తరానికి ఉండే విధంగా పెట్టుకోవటం మంచిది. ఈ శంఖాన్ని మనం ఏం చేయాలి, ఏ రోజున తెచ్చుకోవాలి? శుక్రవారం, మంగళవారం లేదా గురువారం రోజున చక్కగా తెచ్చుకుంటే మంచిది. లేదా పుబ్బ, పూర్వాషాఢ ఈ 2 నక్షత్రాలు చాలా మంచి. భరణి నక్షత్రం కూడా, భరణి, పుబ్బ, పూర్వాషాఢ 3 శుక్ర నక్షత్రాలు అయినా పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో తెచ్చుకున్న మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దీన్ని గంధంతో అలంకరించాలి, కుంకుమాదితో అలంకరించాలి, చిటికెడి బియ్యం అందులో వేయటం కానీ, లేదా కొన్ని ముత్యాలు అందులో వేసి మొట్టమొదటి రోజున పూజ చేసే రోజున చక్కగా లక్ష్మీ సహస్రనామాలతో పూజ చేయండి. ప్రత్యేకమైన శంఖానికి ఏవి మంత్రాలు అవసరం లేదు. లక్ష్మీదేవి నామాలతోనే పూజ చేయండి. ధూపదీప నైవేద్యం సమర్పించండి. రెండో రోజు నుంచి ఏం చేయాలో తెలుసా? కొద్దిగా పాలు, ఆవు పాలు పొయ్యండి, అమ్మ ముందు పెట్టండి, ధూపదీప నైవేద్యం సమర్పించండి. ఆ పాలను కొద్దిగా తీర్థంగాను, మరికొన్ని పాలను క్షీరాన్నం వండే దాంట్లో ఉపయోగించుకుంటే అద్భుతం అంట. అసలు రైతులు ఎప్పుడు కూడా అందులో ఉన్న పాలతో క్షీరాన్నం వండి తను కొంచెం తిని పశువులు కొంచెం పెడితే పాడి పంట వృద్ధి అంట. ఇది పురాతన గ్రంథంలో రాసిపెట్టి ఉంది మనకి ఈ శంఖం గురించి. కాబట్టి రైతులకి మేలు చేస్తున్నది. అలాగే విద్యార్థులు అందులో ఉన్న పాలను తీర్థంగా తీసుకుంటే జ్ఞానవృత్తి పెరుగుతుంది, చదువు పట్ల శ్రద్ధ కలుగుతుంది, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనే కుతూహలం ఎక్కువ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటి ఇల్లాలకి సౌభాగ్యం ఇస్తుంది. అమ్మామ ఇరు మా ఇంట్లోనే స్థిరనివాసం ఉండి మాకు సకల సంపదలు కలిగించాలని ఆ లక్ష్మీదేవి నమస్కరించుకొని ఆ శంఖానికి కళ్ళు కద్దుకుంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆ ఇంట్లో సిరులను కురిపిస్తారు. బంగార పంటనే కురిపిస్తుంది ఆవిడ. కాబట్టి నమ్మకం, విశ్వాసంతో ఏ ఇంట్లో శంఖం ఉంటుందో ఆ ఇంట్లో అద్భుతంగా ఉంటుంది. శంఖంలో బియ్యం కూడా పోషించుతారు. శంఖంలో ఉదకాన్ని కూడా, నీళ్లను కూడా పోషించి తీర్థం కింద. అసలుకైతే మనకు తీర్థం వస్తే శంఖంలో పోస్తేనే తీర్థం అన్నారండి. ఓయ్, శంఖం ద్వారా ఇచ్చే తీర్థం ఏదైతుందో తీర్థం ఇచ్చేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. శంఖానికి ఇంత అంత కాదు. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే వినిపించే శంఖం నాదం ఓం నాదం, లేదా సముద్ర ఘోష వినపడుతుంటుంది మనకి. సముద్ర ఘోష కూడా ఓం అనే వినపడుతుంటుంది. సముద్రం నుంచి ఉద్భవించిన ఇవన్నీ కూడా, పాల సముద్రం నుంచి ఉద్భవించిన వస్తువులు ఇవన్నీ కూడా. ఒక విధంగా చెప్పాలంటే కల్పవృక్షం, కామధేనువు, అక్షయపాత్ర ఎంత శక్తిని కలిగి ఉంటాయో మన దక్షిణావర్తి శంఖం కూడా అంతే శక్తిని కలిగి ఉంటాయి. ఇద్దరికీ కూడా, నారాయణుడికే లక్ష్మి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది దక్షిణావర్తి శంఖం. ఏ ఇంట్లో ఈ శంఖం అనినిత్యం పూజింపబడుతుందో, ఏ ఇంట్లో ఈ శంఖాన్ని పవిత్రమైన వస్తువుగా ఇల్లాలో దాచుకుంటాదో ఆ ఇంట్లో లక్ష్మికి లోటు ఉండదు, సంపదలకు లోటు ఉండదు. ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉంటారు, ఒకళ్ళు యాచించవలసిన స్థితి ఉండదు. తిండికి, బట్టకి లోటు లేకుండా వంశవృక్షం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పట్లో సందేహపడక్కర్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మా ఓం శక్తి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మెసేజ్లు పంపండి, 10 మందికి తెలియచేయండి. మన హిందూ సాంప్రదాయాలను మనం 10 మందికి పంచుదాం. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి.